హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఇక్కడ కింగ్ అనేటువంటి క్యారెక్టర్ కేవలం కల్పితం మాత్రం, ఎవరిని ఉద్దేశించి కాదు. యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కొంతమంది మోసగాళ్ళు వస్తున్నారు, వాళ్ళు చెక్ చేయడానికి మనం కింగ్ అనే క్యారెక్టర్ పెట్టుకోవడం జరిగింది. ఈ విషయంలోనికి వెళ్తే మనం మొన్న ఈ కింగ్ గారు చేస్తున్నటువంటి మోసాలు, పాపం ఈ కింగ్ వలన ఒక వ్యక్తి కూడా పాపం చనిపోవడం అనేటువంటి జరిగింది. అయినా తెల్లారే మనోడు 100 రూపాయలు కోట్లు చేస్తానని వ్యాపారం మొదలెట్టాడు. అంటే వీడి కాన్సెప్ట్ మొత్తం వ్యాపారమే. సరే, ఇప్పుడు ఏం చెబుతున్నాడు, ఎడ్జ్లో ఉన్నటువంటివన్నీ కూడా పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను, అట్లా ఇట్లా అని చెప్పేసి అన్నాడు. మొన్నటిదాకా 60% లాస్ట్లో ఉన్నటువంటిది, ఈ వారం క్రితం 60% లాస్ట్లో ఉన్న ఒక అకౌంటు ఇప్పుడు 94%కి వెళ్ళింది. మరి ఇది వీడు చేస్తున్నటువంటి వ్యాపారం. సరే, ఇక ఇక్కడే నాకు కొంతమంది మెసేజెస్ రోజు విపరీతంగా వస్తున్నాయి. ఇప్పుడు సార్, ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులో 90% పోయింది, మిగిలిన 5% ఇప్పుడు విత్డ్రా చేసేస్తున్నాను అన్నాడు. అంటే 1,00,000 పెడితే 5,000 మిగిలినాయి, ఆ 5,000 అన్నా దీనికి ఖర్చులన్నా అవుతాయని ఇది చేస్తున్నాడు. మరి ఏంది వీడు 5% ఉంది అంటే 5,000 1,00,000 అవుతాయా? మీరు స్టాక్ మార్కెట్లో ఎంతకాలం, అసలు ఇండియన్ స్టాక్ మార్కెట్ కంటే క్రిప్టో స్టాక్ మార్కెట్ విపరీతమైన, చాలా అంటే చాలా కాంప్లికేటెడ్. మరి దాంట్లో అవుతుందా? మీరే ఒకసారి ఆలోచించండి. వాడు ప్రాఫిట్లోకి తేలేడు, అంత నాలెడ్జ్ వాడి గుండులో లేదు. ఎక్స్నెక్స్ యాప్ నోటిఫికేషన్స్, టెలిగ్రామ్లో వాట్సాప్ నోటిఫికేషన్ వల్ల టైం వేస్ట్ అవ్వడం తప్ప ఉపయోగం లేదు సార్ అన్నాడు. 3 నెలల నుంచి నరకాన్ని అనిపిస్తున్నాడు అతను డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి. సో మరి 3 నెలల నుంచి అసలు రిటర్న్సే రాకపోతే ఇంక ఇతని పరిస్థితి ఏంటి? మరొకటి కూడా ఏంటంటే చూడండి, ఇక్కడ మరొక విషయాన్ని కూడా మీకు చెప్తాను. మనకి తెలిసినటువంటి ఒక చార్టెడ్ అకౌంట్ గారు దీన్ని పంపించారనమాట. దీంట్లో ఈ వీడియోలో ప్రత్యేకంగా ఈ క్రిప్టో కరెన్సీలో, అంటే బిట్ కాయిన్, ఎక్స్నెక్స్లో లేగల్ అనే డబ్బాలు కొడుతున్నారు కదా, లేగల్ కాదు బొక్కలో వేస్తారు. వాళ్ళ ఎలా ఉంది ఏంటి, మీరు ఇండివిజువల్గా ఒక 10,000 20,000 వేసుకొని ఎక్స్నెక్స్లో చేసుకుంటే పర్వాలేదు. మీరు ఇండివిజువల్గా మీరు కాపీ ట్రేడ్ చేసినా కూడా అది మొత్తం గవర్నమెంట్కి తెలిసిపోతుంది. ఏదో పిచ్చి పిచ్చిగా ఏం గవర్నమెంట్ ఉండదు, ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఏంటి? సరే, ఇన్కమ్ ట్యాక్స్ ఇది ఈ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కూడా చూడండి. ఈ ఎక్స్నెక్స్లో కాపీ ట్రేడ్ చేసినటువంటి వాళ్ళు ఎంత ఎంత నష్టపోతున్నారు అంటే, నష్టపోవటమే కాదు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కూడా వీళ్ళ మీద నోటీసులు పంపించి దాడులు చేసి వీళ్ళ నుంచి, ఇప్పుడు మీకు 1000 రూపాయలు వస్తేనే మనం చూశారు కదా, 2,50,000 పెనాల్టీ చేశారనమాట. ఇట్లా ఉంటుంది. ఇదేం తమాషా కాదు, ఎందుకు కాపీ ట్రేడ్ అని బొలోమని పరిగెత్తుతున్నారు పాపం మీకు తెలియక. దయచేసి నెక్స్ట్ మంత్ నుంచి ఎవడికాడు బయటకు వచ్చేసి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి నేర్చుకోండి. సరే, దీని డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను. మీరు ఎలా జైలుకి వెళ్ళబోతారు ఏంటి అనేటువంటిది కూడా మరొక వీడియోలో నేను చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని కూడా మీరు వీక్షించండి. నెక్స్ట్ దాన్ని అప్లోడ్ చేస్తాను. తర్వాత మనోడు కింద నుంచి పైకి తెస్తున్నాను, 5 రూపాయలని 1000 రూపాయలు చేస్తాను అని 5 రూపాయలని 1,00,00,000 రూపాయలు చేసేటువంటి వాడు 100 రూపాయలని 1,00,00,000 రూపాయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎడ్జ్లో ఉన్నాయి, ఖచ్చితంగా నేను పైకి తెస్తాను అని చెప్పేసి అంటున్నాడు కదా. ఓకేనా? సో ఇక్కడ చూడండమ్మా, మీరు బాగా అంటే బాగా చూడండి. ఇక్కడ 1,88,640కు కొన్నాడు. ఇవన్నీ అయ్యాయి, మొత్తం నష్టాలే. 1,08,000కి క్రిప్టో కొన్నాడు, బిట్ కాయిన్ కొన్నాడు. ఇప్పుడు ఎంత ఉంది? 83,000 ఉంది. నెల రోజుల నుంచి అటు ఇటు ఆడుతుంది. ఇది ఎప్పటికి వెళ్ళాలి? 1,08,000కి వెళ్తే కదా మీకు అసలు వచ్చేది. ఇంకా 25,000 పాయింట్లు పెరగాలి. 25,000 పాయింట్లు పెరగడం అంటే మామూలు విషయం? ఒకసారి ఆలోచించండి. అలాగే ఇదేంది, ఇది బై చేసినవి 1,08,000 బై, ఇది ఎక్కడికి వెళ్ళాలా? తర్వాత ఇంకోటి చూద్దాం, ఆగండి. రాజావారు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఇది చేశాడో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ చేసినవి 67,516 దగ్గర సెల్ చేశాడు గురువుగారు. ఎప్పుడు? నవంబర్లో చేశాడు. నవంబర్లో ఇప్పుడు ఎంత? నవంబర్ 4 అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అయిపోయింది, ఏప్రిల్.
అంటే ఎన్ని నెలలు? 1, 2, 3, 4, 5, 6. 6 నెలల నుంచి 67,000 దగ్గర సెల్ చేశాడు గురువు. మరి ఇది ఎప్పటికి రికవర్ కావాలా? మీకు ఎప్పటికి పోవాలి ఇక్కడికి? ఇంకా సంవత్సరం పట్టిద్దా? 2 ఏళ్ళు పట్టిద్దా? 1,08,000కి వెళ్తే కానీ మీకు అసలు అనేటువంటివి రావు. ఇది వెళ్ళే పాసిబిలిటీ ఉందా? ఇక్కడికి వెళ్ళాలా, మళ్ళీ 1,08,000 దగ్గర నుంచి మళ్ళీ 67,000కి రావాలా. అప్పుడే మీకు 1,08,000కి వెళ్ళినా కూడా ఇదిగో 67,000లో మీకు లాసే ఉంటుంది కదా. అవునా? ఈ 67,000కి వచ్చి మళ్ళీ ఇక్కడ లాస్ ఉంటుంది కదా. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాలేరు. మిమ్మల్ని పైకి తీసుకెళ్ళటం ఆ బ్రహ్మ తరం కూడా కాదు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని అసలే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కేసులు, మరలా ఈ నష్టాలు ఇవన్నీ మీకు ఎందుకు మానసికమైనటువంటి ఆందోళన. సో దయచేసి తొందరగా వీడి యొక్క కబంధ హస్తాల నుంచి బయటికి రండి. థ్యాంక్ యూ.